ధనుర్మాస వ్రత విధానం. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. ప్రతిదినం పూజించి మొదటి 15 రోజులు నైవేద్యంగా పులగము, చక్ర పొంగల్ని, తరువాత 15 రోజులు దద్దోజనమును సమర్పిస్తారు. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటితో చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి గొబ్బెమ్మను చేసి పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించి గొబ్బెమ్మలను ఉంచుతారు. ఈ విధంగా చేయటం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్ధిల్తుందని నమ్ముతారు. ధనుర్మాస వ్రతం. ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు మేషరాశి మొదలు 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. ద్వాదశాత్మైన ఆదిత్యుడు తన దివ్య యాత్రలో ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేవంటూ వరకు, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రత ప్రస్తవ్యం మహాత్ములు మహాత్యాలు బ్రహ్మాండ భాగవత ఆదిత్య పురాణాలలోనూ మహత్యాలు నారాయణ సంహితలోనూ కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునేవారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహాలతో గాని రాగితో గాని శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించి పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియల ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తల స్నానం చేసి నిత్య పూజలు సంధ్యా వందనాలు ముగించి తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదన స్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్క దానినే నింపుకొని అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తరువాత తులసి దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో గాని సహస్రనామాలతో కానీ పూజించాలి. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగలి గాని బియ్యం పెసరపప్పు కలిపిన పులగమును గాని సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించి ధూప దీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూదన స్వామి వారిని పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ వింటూ గాని గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. నెల రోజుల పాటు చేయలేని వారు 15 రోజులు గాని 8 రోజులు గాని 6 రోజులు గాని 4 రోజులు గాని లేదంటే కనీసం 1 రోజు అయినా ఆచరించాలని శాస్త్రవచనం. వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీ మధుసూదన స్వామి వారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదాతవ మూర్తి ప్రధానేన మమసంతు మనోరథ అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితునికి దానం ఇవ్వాలి. పండితుడు దానాన్ని స్వీకరిస్తూ ఇందిరా ప్రతిగృహణాతు అని పండితుడు ఇచ్చి ఆశీర్వాదం స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్తారు. ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోరికలు తీరడంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందని పురాణ కథ. ధనుర్మాస వ్రతాన్ని 1 రోజు ఆచరించడం వల్ల 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలితం లభిస్తుందని పండితుల అభిప్రాయం. కాత్యాయని వ్రతం లేదా శ్రీవ్రతం, ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్తున్నారు. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణున్నే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.